హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కొత్త టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు పక్కనే ఒక బెల్ సింబల్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ అయితే వస్తుంది. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీరు నా వీడియోస్ని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. వీడియో చివరి వరకు అయితే చూసి లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంక ఇవాళ వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చేసి కొబ్బరి చిప్ప నుండి కొబ్బరిని వేరు చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటాం కదా. ఇవాళ వీడియోలో చాలా ఈజీగా అయితే మీకు చూపిస్తాను. కొబ్బరి చిప్పలను ఒక గిన్నెలో వేసుకొని హాట్ వాటర్ అయితే వేసి ఒక 5 నిమిషాలు అలా ఉంచేసామంటే చాలండి. కొబ్బరి చిప్ప నుండి కొబ్బరి అయితే వేరవుతూ ఉంటుంది, గ్యాప్ వస్తుంది. అలాంటప్పుడు ఒక నైఫ్, షార్ప్గా ఉన్నది ఏదైనా నైఫ్ అయితే తీసుకొని కొంచెం అలా అన్నామంటే చాలండి. చాలా ఈజీగా కొబ్బరి అయితే చూడండి వచ్చేస్తూ ఉంది. ఇలా వచ్చిన కొబ్బరిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే 1 మంత్ అయినా కూడా పాడవకుండా ఫ్రెష్గా అయితే ఉంటుంది. చూడండి నాకు ఎంత ఈజీగా వచ్చేసిందో, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇక్కడ నేను ఒక చిన్న బౌల్ అయితే తీసుకుంటున్నాను. అందులో కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను. అలాగే కొంచెం మనం తలకు పెట్టుకునే కొబ్బరి నూనె అయితే ఉంటుంది కదా, ఆ కొబ్బరి నూనె అయితే వేసుకుంటున్నాను. నేను ఇక్కడ హోమ్ మేడ్ లేదు కాబట్టి పారాచూట్ కొబ్బరి నూనె అయితే యూస్ చేస్తున్నాను. మీరు ఇన్ కేస్ హోమ్లో ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి నూనె ఉంటే అదైనా వాడుకోవచ్చు. అవి రెండు కూడా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ మిశ్రమాన్ని మనకి చలికాలంలో చేతులు చాలా రఫ్గా అవుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ అమ్మాయిలు అయితే బట్టలు ఉతుకుతూ ఉంటారు, గిన్నెలు తోముతూ ఉంటారు, ఎప్పుడు వాటర్లో ఉంటారు కదా. చేతులు అన్నీ చాలా రఫ్గా ఉంటాయి. చేతుల మీద పొక్కుల్లాగా చర్మం అయితే వచ్చేస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలి అంటే 3-4 డేస్కి వన్స్, వీక్లీ వన్స్ ఇలా ఒక మిశ్రమాన్ని తయారు చేసుకుని చేతులకి అప్లై చేసుకుని రబ్ చేసుకుంటూ ఉండాలి. అలా కొద్దిసేపు ఒక 5-10 మినిట్స్ ఉంచిన తర్వాత చేతులు వాష్ చేసేసుకోవడం వల్ల చేతులు అనేవి రఫ్గా కాకుండా స్మూత్గా అయితే ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చేసి నేను ఒక పేపర్ అయితే తీసుకొని దాన్ని కాల్చుకొని కుక్కర్లో అయితే పెట్టేసుకొని అలాగే మూత అయితే పెట్టుకున్నానండి, కుక్కర్ మూత. దానికి విజిల్ ఇంకా బెల్ట్ అయితే రిమూవ్ చేసి పెట్టేశాను. అలాగే ఆ పేపర్ అంతా కాలిపోయే వరకు మూత అయితే పెట్టేసుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం నాన్ వెజ్ అయితే చేస్తూ ఉంటాం కదా కుక్కర్లో, ఆ స్మెల్ అలాగే వస్తూ ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఆ బ్యాడ్ స్మెల్ అంతా పోతుంది. ఇప్పుడు ఈ కవర్ని రిమూవ్ చేసేసి వాటర్లో వాష్ చేసుకొని మనం మళ్ళీ యూస్ చేసుకోవచ్చు, బ్యాడ్ స్మెల్ అయితే రాదు. ఇంకా ఇక్కడ చూస్తున్న వచ్చేసి గసగసాలండి. గసగసాలు అయితే తీసుకుంటున్నాను కొన్ని. అలాగే కొంచెం కొబ్బరి అయితే తీసుకుంటున్నాను, ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను, పచ్చి కొబ్బరి అయితే కాదు. ఇలా తీసుకొని మనం మౌత్ అల్సర్ అని వస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు పుండులాగా తయారవుతుంది. లేదా మనం ఫుడ్ తినేటప్పుడు కొరుక్కుంటూ ఉంటాము, చాలా నొప్పిగా అయితే ఉంటుంది. మనం ఫుడ్ తినడానికి కూడా కారం తగిలినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఆ కొబ్బరి గసగసాలు తిని అక్కడే దాన్ని గాయమైన చోట పెట్టుకున్నాము అంటే నొప్పి అనేది చాలా తొందరగా తగ్గిపోతుంది, గాయం కూడా తగ్గిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి కొబ్బరి చెట్లో ఇలాంటి చిన్న చిన్న కాయలు అయితే పడుతూ ఉంటాయి కదా, వాటిని అయితే తీసుకొని పైన లేయర్ని అయితే రిమూవ్ చేసేసుకుంటున్నాను. రిమూవ్ చేసేసుకుని దాంట్లో కొన్ని మిరియాలు అయితే పెట్టేసుకుంటున్నాను. మిరియాలు పెట్టేసుకుని కింద వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక రాయి అయితే పెట్టుకున్నాను. ఇది చపాతీలు తిక్కడానికి యూస్ చేస్తాం కదా, అలాంటి రాయి ఏదైనా పర్లేదు. రఫ్గా మనం నూరుకోవడానికి కంఫర్టబుల్గా ఉన్నది ఏదైనా పర్లేదు. రోలు లేదా రాయి అలాంటివి యూస్ చేయొచ్చు. నా దగ్గర అవి లేవు కాబట్టి ఇది యూస్ చేస్తున్నాను. ఇలా రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసుకున్న దాన్ని ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే, చాలామందికి మైగ్రేన్ అయితే ఉంటుంది, హెవీగా తలనొప్పిగా అయితే ఉంటుంది. అలాగే ఇది వర్షాకాలం కాబట్టి తలనొప్పిగా ఉంటుంది. చలికి బయటికి వెళ్ళి వర్షంలో తడిసి వచ్చే వాళ్ళకు కూడా చాలా తలనొప్పిగా ఉంటుంది. అలాంటప్పుడు ఇలా రబ్ చేసుకొని, ఇలా రబ్ చేయడం వల్ల కొంచెం పేస్ట్ లాగా వస్తుంది. గంధం నూరినప్పుడు ఎలా వస్తుందో అలాంటి పేస్ట్ అయితే వస్తుంది, థిక్ పేస్ట్. ఈ పేస్ట్ని మన నుదుటి పైన, మన ఫోర్ హెడ్ దగ్గర అప్లై చేసుకోవడం వల్ల చాలా తొందరగా తలనొప్పి అయితే తగ్గిపోతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది హోమ్ మేడ్ కాబట్టి ఎటువంటి కెమికల్స్ యూస్ చేయలేదు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. ఇది పిల్లలు పెద్దలు ఎవరైనా యూస్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సేమ్ అలాంటిది ఒక చిన్న కాయ అయితే తీసేసుకున్నాను. తీసుకొని పైన ఉంటాయి కదా అవన్నీ రిమూవ్ చేసేసాను. ఇప్పుడు ఎటువంటి మిరియాలు అటువంటి వాడకుండా కొంచెం వాటర్లో డిప్ చేసుకుని అయితే రబ్ చేసుకుంటూ ఉన్నాను. అలా రబ్ చేసుకుని వచ్చిన పేస్ట్ని ఏం చేయాలి అంటే, చిన్నపిల్లలకి హెయిర్ గ్రోత్ సరిగా ఉండదు. ఒక్కో చోట మంచిగా ఉంటుంది, ఇంకో చోట గ్యాప్ వచ్చేసి ఉంటుంది, సరిగా గ్రోత్ అయితే ఉండదు. అలాంటప్పుడు ఇలాంటి పేస్ట్ని గ్రోత్ ఎక్కడైతే ఉండదో అక్కడ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని కొద్దిసేపు అయిన తర్వాత హెడ్ బాత్ చేయిస్తూ ఉండాలి. ఇలా వీక్లీ వన్స్ అలా చేస్తూ ఉండడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది మంచిగా గ్రో అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవన్నీ కూడా న్యాచురల్గా ఇంట్లో తయారు చేసుకునేవే, కెమికల్ ఫ్రీ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు.
పిల్లలకి మంచిగా హెయిర్ గ్రో అయితే అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి నేను ఒక బాక్స్ అయితే తీసుకున్నాను, ప్లాస్టిక్ బాక్స్. అందులో ప్లాస్టిక్ అయినా పర్లేదు, స్టీల్ అయినా పర్లేదు. అందులో నేను కొంచెం రైస్ అయితే వేసేసుకుంటున్నాను. మామూలుగా మనం ఇంట్లో పండగలకు కానీ పూజలకు కానీ పూలైతే తెచ్చుకుంటూ ఉంటాం. అవి కొన్ని మిగిలిపోతూ ఉంటాయి. వాటిని అలాగే పెట్టేసామంటే వాడిపోతాయి కదా. సో ఇలా రైస్ వేసి బాక్స్లో పెట్టేసుకోవడం వల్ల ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. రైస్ ఎందుకు వేయాలి అంటే మనం ఫ్రిడ్జ్లో అలాగే పెట్టామంటే బాక్స్లో కింద వాటర్ అయితే వచ్చేసి పువ్వులు వాడిపోతూ ఉంటాయి. ఈ రైస్ వల్ల ఆ వాడిపోకుండా